ఎమ్మెల్యే గారు గౌరవ సెక్రటరీ గారు రోజుల భాగంగా మా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ విధంగా అయితే ఒక 2 డేస్ యాక్షన్ ప్లాన్స్ సాగర్ రైతుగా మామూలుగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మేము వార్డ్ వైజ్గా ప్లాన్ చేసుకొని స్పెషాలిటీ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఉంది కాబట్టి సీజన్ డిసీజులు వస్తాయి కాబట్టి ఆ సీజన్లో బాగుంది. అందరూ ఎక్కడ పడితే అక్కడ బహిరంగ దర్శనం చెత్త కానీ వేయడానికి బాగున్నది. అందరూ స్వచ్ఛత వైపు ఒక మార్పు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ 9 వరకు 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్లో భాగంగా అందరూ ఎక్కడైతే బహిరంగ దర్శనం చెత్త వేయడం కానీ ఎక్కడ చేయాలో అస్సలు మేము సూచన చేస్తున్నాం. తర్వాత ఎక్కడైనా బహిరంగ దర్శనం చేసిన బహిరంగ మొదలు చేసుకుని ఇంట్లో విసర్జన చేసిన ఎక్కడ కానీ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్న మహోత్సవం కార్యక్రమం చాలా దీనిలో యాజ్ 100 డేస్ యాక్షన్ ప్లాన్గా అన్న మహోత్సవం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ విషయంలో కానీ అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ కానీ అందరూ తమ ఖచ్చితంగా చెల్లించే విధంగా ప్రజలకు సహకరించగలని, ఎందుకంటే పట్టణాభివృద్ధికి సహకరించగలరు, సకాలంలో పనులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కూర్చున్నాను. అదేవిధంగా గార్బేజ్ వల్ల పాయింట్స్ మా టౌన్లో కొన్ని మేము ఐడెంటిఫై చేసింది. ఇటీవల 2-3 అవర్స్ విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గార్బేజ్ వల్ల పాయింట్స్ అనేది చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. దాన్ని సాధ్యమైనంత వరకు టౌన్లో ఉన్న విధంగా తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తాము. అది కూడా మీ నుంచి వెళ్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. చాలా అంటే ప్రజల్ని మొబైలైజ్ చేసి ఏ విధంగా అయితే ప్రజల్ని ఏ విధంగా అయితే స్వచ్ఛత ఇండియాలో కూడా పట్టణం వైపు తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మిగతా ఇంకా కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మా అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్లో స్టాఫ్తో డిస్కస్ చేయడం జరిగింది. మిగతా రిమైనింగ్ ఇష్యూస్ ఏవైతే కంటిన్యూ వాళ్ళ ఇష్యూ కానీ అది కానీ మేము సార్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. దానికి సంబంధించిన సార్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు దాని గురించి మాకు సూచనలు చేశారు. అదేవిధంగా మేము వీక్లీ ప్రైజెస్ గ్రీవెన్సెస్ పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు సపోర్ట్గా చెప్పడం సూచన ఖచ్చితంగా దాన్ని మేము పాటిస్తూ, ఎందుకంటే ప్రజలలో ఎంత సాధ్యమవుతుందో చుట్టూ పరిష్కారం చేశాక ఉండే ఉద్దేశంతో ఈ గ్రీవెన్సెస్ డే 2 డేస్ చేయడం జరిగింది. దానిలో బుధవారం మరియు శనివారం తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మిగతా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సార్ సూచన చేస్తారు. దాని నుంచి కూడా వివరణ ఇస్తారు సార్. అదేవిధంగా మిగతా మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు కొంచెం సమాచారం ముందస్తు ఇస్తే మీరు ఏ విధంగా అయితే సమస్య ఉందో అది మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం రాసే బాగుంటుందని ఆశిస్తున్నాం. టౌన్కి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ కావాలో అలాంటివి మాత్రం మీరు సూచన చేయడం నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భద్రతల రక్షణలో భాగంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మళ్ళీ కొన్ని దొంగతనాలు పెరగడం వల్ల రాత్రిపూట ఎవరైనా 10 గంటల తర్వాత బయటకు వచ్చే వాళ్ళు ఎవరైనా దయచేసి వాళ్ళ ఐడి కార్డ్ ఏదైనా ఒకటి దగ్గర పెట్టుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అర్ధరాత్రి ఎవరు అనవసరంగా బయట తిరగటము, మాకు బయట చెకింగ్లో దొరకటము చేస్తే వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మూడవది, గాంజాయికి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే ఎన్ఫోర్స్మెంట్ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా స్ట్రిక్ట్గా గాంజా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. గాంజా చెకింగ్ కిట్స్ మాకు ప్రభుత్వం వాళ్ళు సఫిషియెంట్గా సప్లై చేశారు. ఎవరన్నా గాంజా కన్జ్యూమ్ చేసి కానీ సప్లై చేస్తూ కానీ లేదు సేల్ చేస్తూ కానీ దొరికినట్లయితే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఇదొకటి ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి, మిర్యాలగూడ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ డెన్సిటీ అందరికీ ఐడియా ఉంది కాబట్టి దయచేసి వాహనదారులందరూ కోఆపరేట్ చేసి ట్రాఫిక్ అంతా సాఫ్ట్గా వెళ్ళేటట్టు చూడవలసిందిగా విజ్ఞప్తి. ముఖ్యంగా ఏదైతే ఈ మిర్యాలగూడ పట్టణంలో చుట్టుపక్కల రూరల్ ఏరియాస్లో ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నాయని కొంతమంది రౌడీ ఎలిమెంట్స్, పెయిడ్ రౌడీ ఎలిమెంట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనేది వాళ్ళకి పోలీస్ శాఖ తరఫున కఠినంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి సెటిల్మెంట్కి వెళ్ళినా కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి.
రౌడీజం చేయటము, గ్యాంగ్ని మెయింటైన్ చేయటము, రోడ్ల మీదకి రావటము, కొట్లాటము, ఇలాంటివి ఏదున్నా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము, చాలా కఠినంగా వ్యవహరిస్తాము. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో కొద్ది కాలంలోనే విధానగూడలో అన్ని ప్లేసెస్ కూడా పూర్తి స్థాయిలో కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని మానిటర్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ పెడతా ఉన్నాం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి శాంతి భద్రతలని పూర్తి స్థాయిలో రక్షించడానికి, పరిరక్షించడానికి కోఆపరేట్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గౌరవనీయ ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు అందరూ కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ 4-5 అవర్స్ నుంచి కూడా మన విజయవాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏవైతే వేరే అంశాలు ఉన్నాయో, వేరే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మన మున్సిపాలిటీ వైపు నుంచి మన కమిషనర్ గారు మన సంవత్సరం కావచ్చు, వేరే వేరే యాక్టివిటీస్ కావచ్చు, శానిటేషన్ సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా నెక్స్ట్ 2 డేస్లో ఎట్లా ప్రజలకు తీసుకెళ్తాం, ఆ యాక్టివిటీస్ మున్సిపల్ సర్వీసెస్ ఎట్లా అయితే మంచిగా ఉంటాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు కూడా మన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, మన డ్రగ్స్ విషయాల్లో కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసాం. మన గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇంప్రూవ్స్ ఇచ్చారు, మంచిగా ప్రజలకి సేవలు ఎట్లా అందించారు. దాంట్లో కూడా గుంటూరులో కూడా మన అఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్స్, పోలీసు, మున్సిపాలిటీ, మన పంచాయతీరాజు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచిగా నెక్స్ట్ 2-3 మంత్స్లో కూడా ప్రజలకి సేవలు తీసుకెళ్తుంది. ఇప్పుడు మనకి మెయిన్ కార్యక్రమాలు చూస్తే నెక్స్ట్ 1-2 మంత్స్లో వచ్చేవి. ఫస్ట్గా మనకి ఆగస్ట్ 15 వరకు భూభారతి రెవెన్యూ సర్వీస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన మొత్తం డివిజన్లు 2 కాన్స్టిట్యున్సీలు, సాగర్ కాన్స్టిట్యున్సీ ప్లస్ విజయవాడ కాన్స్టిట్యున్సీ 2 కలిపితే దాదాపు మనకి 18,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ అప్లికేషన్స్ కూడా దాదాపు 1 వరకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినాక కూడా ఏవైతే యాక్చువల్ మెరిట్స్ ఉన్న కేసు చాలా రకాల కేసులు వచ్చినాయి. కొన్ని మిస్సింగ్ సర్వే నెంబర్ సంబంధించి చాలా వరకు వచ్చినాయి, సాధారణ సంబంధించి వచ్చినాయి, అసైన్ భూమికి సంబంధించి వచ్చి, మళ్ళీ అసైన్ భూమి రకరకాల వైడ్ వెరైటీ ఆఫ్ ఇష్యూస్ మనకి 80,000 కేసులో రావడం జరిగింది. సో అందరికీ నోటీస్ ఇచ్చి కూడా సిస్టమేటిక్ మేనర్లో ఒక జవాబుదారీ ఉండే పద్ధతిగా ఈ 18,000 అప్లికేషన్స్ కూడా వితిన్ ఆగస్ట్ 15 వరకు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఏవైతే యాక్సెప్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని కూడా తప్పకుండా మనం భూభారతిలో ఆ అప్లికేషన్ కూడా ఆన్లైన్ తెచ్చి ఎవరైతే భూమి సరిగ్గా హక్కు కలుగుతుందో వాళ్ళ పేరు కూడా రికార్డులో తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే, సివిల్ డిస్ప్యూట్ ఉంటే, అన్నదమ్ము పంచాయతీ అట్లా పొల్యూషన్ ల్యాబ్ అట్లాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఎండార్స్మెంట్ నుంచి అది స్పీకింగ్ వాటి నుంచి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. సో మన భూభారతికి సంబంధించి కూడా చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రతి మండలంలో ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ సర్వే నెంబర్స్ ఉన్నాయో అక్కడ కూడా మనకి చాలా పరిష్కారమయ్యే అవకాశం కల్పిస్తుంది భూభారతి. ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి పాస్బుక్ రాలేదు వాళ్ళకి కూడా పాస్బుక్ గవర్నమెంట్ నెంబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది భూభారతి ఇచ్చడం కింద. సో నెక్స్ట్ 40 డేస్లో మనకి భూభారతి కింద ఏవైతే 18,000 దరఖాస్తులు దాదాపు వచ్చినాయి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ ఇనిషియేటివ్ నెక్స్ట్ ఉన్నాం. ఫర్దర్గా మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, మనకి టౌన్లో మన రాజీవ్ చౌక్ నుంచి మన ఈదుగూడ జంక్షన్ వరకు కూడా ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ నడుస్తుంది. దాదాపు 1 కిలోమీటర్ వరకు మనం ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ సంబంధించి ల్యాండ్ యాక్విజిషన్ కూడా కంప్లీట్ చేసాం. టోటల్ మనకి ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించి ఒక 50 crores వరకు ఇస్తే ఆల్రెడీ 20-25 crores వరకు కూడా డిస్పర్స్ అయిపోయింది. వాళ్ళ టైటిల్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే నెక్స్ట్ వితిన్ 2-3 వీక్స్లో కూడా మ్యాక్సిమం అంతా కూడా ఏమైతే ఫుల్ అమౌంట్ ల్యాండ్ కాంపెన్సేషన్ ఉందో అవి కూడా ల్యాండ్ బిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మొత్తం కూడా ఏవైతే ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ యాక్విజిషన్ అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్మోస్ట్ సాగర్ రోడ్ ఎప్పుడైతే ఇంత వైడ్ ఉందో అది కూడా మన రాజీవ్ చౌక్ ఇది కూడా అంత వైడ్గా ఉంది. మనకి ఇంకో మేజర్ టౌన్లో కూడా రోడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఇది మొత్తం ఎన్హెచ్ఓతో కూడా ఫాలోఅప్ చేసి మన రీజనల్ ఆఫీస్లో కూడా ఫాలోఅప్ చేసి ఫాస్ట్గా అందరికీ పేమెంట్స్ వచ్చేటట్టు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం వల్ల ఇంత మనం అమౌంట్ డిస్పర్స్ చేయగలరు. కొంతమంది వాలంటీర్గా కూడా ఏవైతే మార్పులు చేసామో దాన్ని బట్టి కూడా వాళ్ళు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎన్హెచ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా పెద్ద అసెట్. ఫ్యూచర్లో మంచి రోడ్ టౌన్ ఉండాలంటే కూడా ఇది చాలా క్రిటికల్ కాబట్టి దీన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇది కూడా నెక్స్ట్ 2-3 వీక్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనకి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ చాలా స్పీడ్ పట్టింది. చాలా వరకు మన బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కూడా అయింది. అన్ని చోట్ల వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు.
సో మన ఎంపీఓస్తో, మన పంచాయత్ సెక్రటరీస్తో, డిఎల్పీఓస్తో, ఎంపీఓస్తో అందరితో ఫాలోఅప్ చేసి కూడా ఏవైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా పేమెంట్స్ పడేదానికి మేము అరేంజ్మెంట్ చేస్తాం. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉంది, గైడెన్స్ అవైలబుల్ ఉంది. ఫుల్ షేప్లో వాళ్ళు బెనిఫిషియల్ లెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఇల్లు కట్టుకోమని నేను కోరుకున్నా. తొందరలో వాళ్ళు కట్టుకుంటే నెక్స్ట్ ఫేజ్ వస్తుంది. సో బేస్మెంట్ వర్క్ అనుకుంటే 1 lakh వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు వేరే వేరేగా స్టేజెస్కి వస్తే అప్పుడు అటుపక్క స్టేజెస్ వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఎవరికి ఎంతో మీకు ప్రత్యేకంగా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇసుక సంబంధించి, శాండ్ సంబంధించి ఎట్లాంటి ఇష్యూ ఉండదని చెప్పి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకొని మనకి శాండ్ బజార్ అనే కాన్సెప్ట్ ఉంది. శాండ్ బజార్ అంటే ఒక వేకెంట్ ల్యాండ్లో మనం శాండ్ తెచ్చి పోయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ట్రాక్టర్ వెహికల్ తెచ్చుకొని శాండ్ తీసుకోవచ్చు. సో మనకి ఇప్పుడైతే శాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాం మిర్యాలగూడలో చాలా వరకు తగ్గే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. తొందరలోనే మనం మిర్యాలగూడలో శాండ్ బజార్ కూడా ఓపెన్ చేసింది. ప్రత్యేకంగా ఇంట్లో వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరికి కట్టుకున్నారో వాళ్ళ దగ్గర కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఎవరికైనా అట్లా శాండ్ అవసరం అవుతే వాళ్ళు కూడా శాండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్. మనకి శాండ్ వచ్చిన కంప్లైంట్స్ కూడా చాలా వరకు అయిపోతాయి. చాలా లీగల్ విధానంగా మనం శాండ్ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ కూడా ఆదాయం జరుగుతుంది. సో అన్ని విధాలుగా మనకి ఇతర మిల్లు చాలా స్పీడ్ అవుతాయి. ప్లస్ మనకి శాండ్ అవైలబిలిటీ ఏవైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద కూడా మనం చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం కూడా ఇప్పుడు మన తిరుమలగిరిలో 2 days బ్యాక్ ప్రోగ్రామ్ అవ్వడం జరిగింది. స్టేట్ వైడ్ కూడా గవర్నమెంట్ ముఖ్యమంత్రి వాళ్ళు రేషన్ కార్డు సంబంధించి లాంచ్ చేయడం జరిగింది. సో రేషన్ కార్డ్స్ ఏవైతే అందరూ ప్రజాపాలన దరఖాస్తు ఇచ్చారో ప్లస్ మనకి ఏవైతే మీ సేవలో కూడా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. ప్లస్ ఉన్న రేషన్ కార్డులో ఎవరైనా కొత్త మెంబర్స్ యాడ్ అవుతే వాళ్ళకి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి. తొందరలోనే వితిన్ few daysలోనే మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మండల వైజ్ అట్లా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో ప్రతి మండలంలో వెళ్ళి మంచి ప్రోగ్రామ్ చేసి ఏవైతే రేషన్ కార్డ్స్ వచ్చాయో అవన్నీ కూడా పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 10 years మనకి రేషన్ కార్డ్స్ రావడం చాలా ప్రత్యేకమైన స్కీమ్ కాబట్టి అది కూడా ప్రజల్లోకి మంచి విధానంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. డీటెయిల్స్ ఇస్తాను. ఫర్దర్గా మనకి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం శానిటేషన్ ప్రత్యేక దృష్టి ఇవ్వడం జరుగుతుంది. మన ఎంపీఓస్ అందరూ కూడా చాలా వరకు అలాంటివి ఉన్నారు. మన వనమహోత్సవ కార్యక్రమాలు కావచ్చు, మన వేరే ఉపాధి హామీ కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా స్పీడ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ అవన్నీ కూడా ఇప్పుడు చాలా మంచిగా మెయింటైన్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ క్రిటికల్ సీజన్ కాబట్టి అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. ఆ కుకింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది. మన గవర్నమెంట్ కలెక్టర్ గారు కూడా ఈరోజు 4 o'clock అందరూ ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆల్ హాస్టల్స్, ఆల్ క్లాస్ అన్ని ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఎక్కడైతే కుకింగ్ జరుగుతుందో వాళ్ళందరినీ హాస్టల్ వార్డెన్స్ పిలిచి, కుక్స్ని పిలిచి అందరినీ కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అట్లా ఇన్సూరెన్స్ ఏది కావద్దు. చిల్డ్రన్ ఏవైతే ఉన్నారో డైట్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది కాబట్టి మంచి క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళ హెల్త్ శానిటేషన్ కూడా ఎట్లాంటి విధంగా ఇబ్బంది పడదని మన గవర్నమెంట్ అన్ని స్టెప్స్ తీసుకుంటుంది. ఫర్దర్గా మనకి ఇప్పుడు చాలా వరకు సర్టిఫికేట్స్ కూడా సీజన్ ఉంది. సర్టిఫికేట్స్ ప్లస్ మన సర్వే గురించి కూడా చాలామంది అడుగుతారు. సో సర్టిఫికేట్స్ కావచ్చు, సర్వే కావచ్చు, ప్లస్ రిజిస్ట్రేషన్స్ చాలా వరకు జరుగుతాయి ఇప్పుడు. సో అవన్నీ కూడా ఏ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ప్రజల్ని చాలా మంచిగా విధానంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే మా ఎంఆర్ఓస్తో తప్పకుండా రీచ్ అవ్వచ్చు. నాకు కూడా ఆఫీస్ నెంబర్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా ఒక 8-9 ఆస్పెక్ట్స్ ప్లస్ మున్సిపాలిటీ ప్లస్ పోలీస్ ఆస్పెక్ట్స్ కూడా మన కాన్స్టిట్యున్సీలో నెక్స్ట్ 2-3 monthsలో చాలా మంచి సేవలు అందించడం జరుగుతుంది. ఐ థ్యాంక్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఫర్ కన్వీనింగ్ దిస్ మీటింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు లీవ్ హిస్ సర్వీస్. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఉన్న సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈ 4 నాతో 5 అసలు మన కాన్స్టిట్యూషన్లో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు కావచ్చు, పేద ప్రజలకు ఎలా ఎదుగుతున్నాయి చెందుతుంది అనేది దాని మీద మేము 5 కూర్చొని రివ్యూ తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీ హాఫ్ ఆఫ్ ద మిర్యాలగూడ మున్సిపాలిటీ కాబట్టి మిర్యాలగూడ మున్సిపాలిటీని స్పెషల్ డ్రైవ్ కింద ఒక 15 రోజులు తీసుకొని వార్డుకి 5 వార్డులు చొప్పున 50 మంది స్పెషల్గా తీసుకొని డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం. ఈ డ్రైనేజ్ తీసుకోవడం వల్ల రాబోయే వర్షాకాలంలో కావచ్చు డ్రైనేజీలు దోమలు కానీ లేకపోతే జ్వరాలు కానీ ఆ కాలానుగుణంగా ముందే మనం డ్రైనేజ్ క్లీన్ చేయాలని నిర్ణయం తీసుకొని
ఒక 50 మందిని ఆగస్టు 15 కల్లా డ్రైనేజీలను క్లీన్ చేయాలని ఒకటి నిర్ణయం తీసుకుంది. తర్వాత రోడ్స్, డంపింగ్ యార్డ్ కావచ్చు, లైట్స్, ఈ రెగ్యులర్గా నడిచే వర్క్స్ ఇవి. శానిటేషన్ విషయంలో రోడ్స్ క్లీనింగ్, శానిటేషన్ చేస్తున్నారా లేదా, స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని అప్పు ఆగస్టు 15 వరకు మొత్తం క్లియర్ చేసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. లైట్స్ కూడా ప్రతి వార్డులో అన్ని లైట్లు ఎలిగే విధంగా, అది కూడా కరెంట్ వాళ్ళతో మాట్లాడి రేపు వర్షాకాలం పడుతుంది కాబట్టి ఏ వైర్లైనా కింద వైర్లైనా పైన జంపర్ లైట్స్ కావచ్చు, ఏ వైర్లు కూడా మనకు రేపు కరెంట్ కింద పాస్ అవ్వకుండా పిల్లగాళ్ళు చిన్నపిల్లలు ఆ జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఆదేశాలు జరిగింది. తర్వాత వార్డులో ఉన్న కొన్ని వార్డులలో చెత్త కుప్పలు బాగా ఏర్పడితే ఆడేసేస్తుంది. ఈ చెత్త కుప్పలు కూడా ఈ 2-3 వారాలు ఈ స్పెషల్ డ్రైవ్లోనే ఇక ఫర్దర్గా చెత్త కుప్పలు లేకుండా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దానివల్ల మనకు దోమలు కావచ్చు, రోగాలు కావచ్చు, సంబంధించిన జబ్బులు పడే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చెత్త కుప్పలు ఎత్తేసేసి వీటిని తీసేసి అక్కడ మనం ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ గోనంతో సెలెక్ట్ చేయాలనేది ఒకటి. ఎవరన్నా ఈ 15 రోజులలో మేము స్పెషల్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియకైతే వాళ్ళకి మేము చెప్తాం. కానీ 15-20 రోజుల తర్వాత ప్రభుత్వాధికారులు నిర్ణయించిన ప్రకారం ఏదైనా వాళ్ళు ఫైన్ వేయాలి, దాని మీద ఏదైనా అంటే జాగ్రత్త తీసుకోకపోతే ఏదో ఫైన్ వేసి సంపాదించాలని కాదు, ఆ జాగ్రత్త ఉంటేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ప్రజలు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ అధికారులు కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. తర్వాత వనమహోత్సవ కార్యక్రమం మనకు గవర్నమెంట్ పిలుపు మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఎక్కడైతే చెట్లు కానీ మొక్కలు కానీ ఎవరికి అవసరమైనా ప్రభుత్వ స్కూల్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏ ఆఫీసులు అయినా సరే ప్రజలకి చేరువ విధంగా, ప్రజలకి ఫ్రీగా ఇచ్చే విధంగా హైదరాబాద్ తెప్పించేసి ఇవ్వాలి అని అది కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత మనకు మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు ఒకటి స్పెషల్గా మన సాగర్ రోడ్లో ఉన్న ఒకటి కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒకటి, మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సంబంధిత అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. హైవేతో మాట్లాడేసేసి వాళ్ళను కూడా ఆ 2 వీలున్న తొందరగా క్లియర్ చేసేసి అక్కడ ఉన్న ఫుడ్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఏమైనా కానీ అది త్వరలో చిన్నగా వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ దాన్ని మనం ట్రాఫిక్ నియంత్రణ భాగంగా అందరూ తీసుకోవాలని చేయాలని కూడా డిపార్ట్మెంట్ క్లియర్ చేయడం జరిగింది. తర్వాత మనకు రెగ్యులర్గా శానిటేషన్, బస్ స్టాండింగ్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, మెయిన్ రోడ్ కావచ్చు, మిగతా ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఏదైతే రెగ్యులర్గా ప్రజలు నిత్యం తిరుగుతున్న ప్రదేశాలు ఎక్కడున్నా సరే వాటిని అనుగుణంగా తీసుకొని వాటి దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసేసి అక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనేది కూడా ఒకటి నిర్ణయించుకోవడం జరిగింది. తర్వాత మన మిర్యాలగూడలో అంటే వచ్చే వాళ్ళకి పోయేవాళ్ళకి అంటే చుట్టుపక్కల గ్రామాలకు మనకు రోజు సుమారు 30 నుంచి 35,000 మంది వస్తున్నారని మన ఎస్టిమేషన్ ఉంది. దీనికి సంబంధించిన కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే మంచినీరు కావచ్చు, లేదా టాయిలెట్స్ కావచ్చు, లేదా మిగతా ఏమన్నా సరే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా చేయాలనేది ఒకటి నిర్ణయించింది. తర్వాత ఇంకొకటి ఇంధనం మిల్లుకి ఆల్రెడీ సార్ చెప్పారు. నిజంగా మనకు 35,000 ఇచ్చారు. ఆ 35,000 ఇచ్చిన తర్వాత కూడా దగ్గర 2,000 చిల్లర మనం ఆల్రెడీ ఇచ్చేసి మళ్ళీ తర్వాత వితంతువులకి వికలాంగులకు 1500 కావాలనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు మేము ఎంపీడీఓ గారికి అందరికీ మేము చెప్పిన ప్రకారం వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ పాత ప్రజాపాలన అప్లికేషన్ వచ్చినా పర్వాలేదు, లేదు ఇప్పుడు ఇచ్చినా వాళ్ళకి అప్పుడు ఆ టైంలో పెట్టుకోకపోయినా కానీ ఇప్పుడు ప్రెజెంట్గా వాళ్ళు పెట్టుకున్నా కానీ వాళ్ళకి వితంతువులు కానీ వికలాంగులకి 100% ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం మేము అందరం పనిచేయడానికి వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ కింద ఇచ్చేసేయాలనే ఉద్దేశంతో చేసింది. అలాగే రేషన్ కార్డ్స్
రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఆన్లైన్లో ఉన్న 6 లక్షల చిల్లర 7 లక్షల చిల్లర ఉంది సుమారు. వాటిని ఇస్తూనే మరలా ఏమన్నా కొత్తగా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇది నిజంగా పేదవాళ్ళు అర్హులు అన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే భాగంలో కూడా వాళ్ళకి ఇస్తారు. ఎట్టి పరిస్థితులు ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంది కానీ ఇది ఎక్కడ ఆగేది కాదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. తర్వాత వీటికి అతి త్వరలో రేషన్ కార్డ్స్ పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి అక్కడ షాపుల దగ్గర ఇబ్బంది అవుతుందేమో, ప్రజలకు అందుబాటులో మరి ఇంతమంది రేషన్ కార్డు ఇస్తున్నారనే ఉద్దేశం కూడా ఒకటి నుండి ప్రభుత్వం కొత్త నిర్ణయం చేసిందంటే మీకు రేషన్ షాప్స్ ఎక్కడ అవసరం ఉన్నాయి అవి కూడా ఐడెంటిఫై చేసి పంపించమని చెప్పి మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చింది. దాని ప్రకారం ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దాని మీద నిరంతర ప్రక్రియ నడుస్తుంది. అతి త్వరలో కొత్త రేషన్ షాపులు కూడా ఇవే కాకుండా మిగతా కూడా రేషన్ షాపులు కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే మనకి మిర్యాలగూడ ఏమున్నా సరే 18 నెలలు గడిచిపోయింది. ఈ 18 నెలల్లో ప్రభుత్వం నుంచి మధ్యలో ఉన్న మేము అధికారులు అందరం కలిసి సమన్వయంతో చేసుకుంటూ ఎన్నో లోటుపాట్లు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం ఈయని హామీలతో కూడా ఇంధన బిల్లు కావచ్చు రేషన్ కావచ్చు ఆ హామీలు కూడా నెరవేర్చుకుంటుంది. ప్రభుత్వం చాలా పకడ్బందీగా సమన్వయం చేసుకుంటుంది. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే మిగతా వాళ్ళు ఇష్టం అనుకుంటే తర్వాత మనం మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. మున్సిపాలిటీ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు లేకపోతే సబ్ కలెక్టర్ గారి ఆఫీసులు కావచ్చు. ఇక్కడ మేము కొత్తగా నిర్ణయించింది ఏంటంటే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, ప్రతి శనివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఈ 2 రోజులు స్పెషల్ డ్రైవ్. అంటే ఎవరు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇటు మున్సిపాలిటీ పరిధి కావచ్చు అటు గ్రామాల పరిధిలో కావచ్చు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ మున్సిపాలిటీకి సంబంధించింది కానీ మీ నలుగురికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ మీరు ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసుకున్న తర్వాత దాన్ని అతి త్వరలో అంటే కొన్ని రోజుల్లోనే దాని నిర్ణయానికి ఏం అప్లికేషన్ ఇచ్చారు ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది రోడ్డా డ్రైనేజా లైట్లా లేకపోతే ఇంటికి సంబంధించిన పేపర్స్ కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన వెరిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ విత్ ఇన్ డేస్లోనే క్లియర్ చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. మన 5 ఎందుకంటే కాన్స్టిట్యూషన్కి 5 గుండెకాయలు. ఈ గుండెకాయలు 5 ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఈ 18 నెలలు జరిగిపోయింది కాదు, మనం రాబోయే 18 నెలలు మనం టార్గెట్ పెట్టుకున్నాం. మిర్యాలగూడలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇటు రైతు పరంగా కావచ్చు ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు ఇటు అధికారికంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మిల్లర్స్ అసోసియేషన్ కావచ్చు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం దాన్ని ఎదుర్కొని ముందుకు పోయి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకుంటాం. అలాగే ఆల్రెడీ రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడేదాన్ని రాబోయే రోజులలో మీరు ప్యాడీ ఎక్కువ వస్తుంది, అందరూ సన్నబియ్యం వేస్తున్నారు, మీరు అన్నీ రెడీ చేసుకుంటుంది ఏ మిల్లు ఆసినా కానీ బాగోతుంది కూడా మనం ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు మేము నిన్న మన మీటింగ్లో రివ్యూలో వాళ్ళకి ఇచ్చారు. ఏది ఏమైనా ఓవరాల్గా అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు రాత్రిపూట వేళలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, కొద్దిగా బండి ఐడెంటిఫై నెంబర్ కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు కొద్దిగా రాత్రి వేళలో కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు చెక్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా అందరం కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరు ఈ 5 కలయికతోనే ఒక మార్పు ఆ మార్పు అభివృద్ధిలో ఉండాలి. కూడా మనము ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తున్నాయి, ప్రజలు పోతున్నాయి, అవి ఎంత చేరువాలో దాంట్లో మాకన్నా ముఖ్య పాత్ర మీకు కూడా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్లో ఏది జరిగినా అభివృద్ధి చేయాలా దాంట్లో ముఖ్య పాత్రలు మీరు కూడా ఉంటారు. ఎక్కడైనా చిన్న పొరపాటు మేము కూడా చేస్తున్నట్టు మేము జోడుం కాదు, ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి కూడా మీకు టైం ఇవ్వాలి. మేము ఏ పని చేసినా సరే మేము ఒకసారి ఇబ్బంది పడవచ్చు, మీరు మా దృష్టి చేశారండి, అది 5 అధికారులు దృష్టి చేశారండి, చేసే బాధ్యత మేము చూసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన టైంలోనో లేకపోతే మీరు ఇచ్చిన ఏరియాలో మేము కనుక అభివృద్ధి చేయలేకపోతే మీరు అప్పుడు పేపర్లో చేసుకుంది ఏమైనా చేయండి, మాకు ఏ ఇబ్బంది పడుతుంది. నేను దాని గురించి ఎందుకంటే మీరు నిజం రాసినప్పుడు మేము మాట్లాడుకుంటాం, కానీ మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు కూడా అని చెప్తున్నాను. మీరు మా దృష్టి చేశారండి, మా అధికారుల దృష్టి చేశారండి, విత్ పేపర్ విత్ రిటర్న్ ఇవ్వండి.
రిటర్న్ ఇచ్చినప్పుడు మీరు కావాలని ఇష్యూలుగా ఇస్తారు, కానీ దాన్ని అతి త్వరలో క్లియర్ చేసే బాధ్యత కూడా దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము 5 కూర్చొని దానికి సంబంధించిన చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నారు, మేము మీకు సపోర్ట్ ఉన్నాం, మీరు మాకు సపోర్ట్ ఉండండి. ఎక్కడ అభివృద్ధిలో కానీ మీరందరూ భాగస్వాములు కానీ ఏ తప్పు చేసినా కానీ వెలిగి తీయండి, దానికి సపోర్ట్గా మేము ఉంటాం. ఎలాంటి చేయాలనే కోరికతోనే ఈరోజు ఈ రివ్యూ మీటింగ్ పెట్టి అందరికి అందుబాటులో ఉండాలా, ఏ సమస్య వస్తే ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే చేసి, దయచేసి మీరందరూ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేయాలా. మీకు అతి త్వరలోనే ఆగస్టు 15 మీకు మాట ఇచ్చిన ప్రకారం సబ్ కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నాడు. మీ మాట ప్రకారం సబ్ కలెక్టర్ గారు పాపం అన్ని విధాలుగా మీకు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి కోఆపరేట్ చేస్తున్నారు. మీకు ఆగస్టు 15 రోజు దాంతో పాటు ఒక చాక్లెట్ కూడా ఇవ్వాలని నిర్ణయించున్నాం. చాక్లెటా వాళ్ళకు కూడా ఏంటి ఓకే అయినప్పుడు వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు, బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తారు. తర్వాత ల్యాండ్ హోల్డర్స్లో 480 ఎన్నో వచ్చింది. 480లో జెన్యున్గా 250 వచ్చింది. అంటే ఎంక్వైరీ చేయడం జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ పత్రాలన్నీ ఉన్నాయి. 250 మందికి ఉద్యోగాలు, 242 మంది 245 మంది ఉన్నారు వాళ్ళకి. కొంతమంది కొంతమంది ఉద్యోగాలు ఉంటాయి, కొన్ని ఇళ్ల కాడ ప్రాబ్లమ్స్, వాళ్ళ సెటిల్మెంట్స్, వాళ్ళ పిల్లలు 2-3 పిల్లలు ఉన్నారు ప్రాబ్లమ్స్. ఈ 242 మంది కూడా ఆల్రెడీ కలెక్టర్ దగ్గర, సబ్ కలెక్టర్ దగ్గర అన్ని బోర్డు మీటింగ్కి వెళ్ళిపోయింది. అది కూడా కొన్ని రోజుల్లో ఆల్రెడీ మాట ఇచ్చారు, సీఎండీ గారు మొన్న వచ్చినప్పుడు చెప్తే. ఈ 242 మంది కూడా వచ్చేస్తుంది, అతి త్వరలోనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ల్యాండ్ వస్తాయి, ROF ఫారెస్ట్ భూములు, అంటే ప్రభుత్వ భూములు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో బాగా ఉంది. దాంట్లో సరే వాళ్ళని ఫారెస్ట్ కావచ్చు, ప్రభుత్వ భూములు అయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు వీళ్ళకు ఈ 242 మందికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కమిటీలో తీసుకొని సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడి దాన్ని ఒక టీం వేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూడా పంపించి వీళ్ళు అయిపోగానే వాళ్ళని కూడా సైమల్టేనియస్గా తీసుకొని ల్యాండ్ హోల్డర్స్కి ROF వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో. అదే ఆడ కొన్ని ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పొలిటికల్గా ఏదో స్టంట్స్ జరుగుతుంది తప్ప గతంలో ఎవరైతే ఎవరు మాటిచ్చారు మరి ఇంటికి ఉద్యోగం ఏదో చెప్తున్నారు, ఓకే ఐ విల్ అగ్రీ. మరి ఆ గతంలో వాళ్ళు ఇచ్చిన మాటలు అప్పుడైతే ఎవరైతే ఇప్పిస్తారన్నారు వాళ్ళకు ఉన్న పేపర్లు అన్ని కమిటీలు ఉంటాయి కదా, అది మనం అందరూ చూసేదే కదా. ఒకరికి తీసుకురామని చెప్పండి, ఆ కమిటీ ప్రకారం ఆ నెట్ల ప్రకారం వాళ్ళకి సంబంధించి ఎవరైతే కమిట్ చేసారు మరి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురా, మా ఇంట్లో నుంచి తీసుకురా, తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చి ఆ మధ్యవర్తి ఎవరైతే హామీ ఇచ్చారు, వీళ్ళకి ఎవరైతే హామీ ఇచ్చారు ఆయన తీసుకొని నా కార్యక్రమం అంటే నేను తీసుకొని ఇప్పుడు వారే ముందు లేపుతున్నారు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చారా, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ గారు ఇచ్చారని సబ్జెక్ట్ ఒక పేపర్ అనేది ఉంది. ప్రభుత్వానికి వాళ్ళకి కమిట్మెంట్లో కొన్ని పేపర్స్, ఆ కమిట్మెంట్ పేపర్ మాత్రం ఆ రోజున కమిటీకి ఏదైతే నిర్ణయించారు ఆ కమిటీలో భాస్కర్ గారు, ఎక్స్ఎమ్మెల్యే భాస్కర్ గారు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ పేపర్ తీసుకుని నా కాడికి రమ్మనండి, ప్రజాఫీసే కదండి, ప్రజాభవన్ కదా. ఆ కమిటీ పేపర్ తీసుకుని నా కాడికి రమ్మండి, నేనే మాట్లాడతాను కదా. ఏదో లోపల ఇప్పుడు 18 ఏళ్ళు అవుతుంది, 60 వాళ్ళకి ఇచ్చి కూడా 3 నెలలు అవుతుంది ఉద్యోగాలు. మరి ఈ 3 నెలలు అంతకుముందు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? ఎందుకని నేను ఏదైనా ప్రభుత్వ అధికారులను ప్రజలు సంబంధించుకొని మనందరం పనిచేసి మీ మీడియా మిత్రుల సహకారంతో ప్రజలకు మంచి సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ 5గురు మా 5గురికి మీరు అందరూ సహకరించండి. ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంది. ముందు వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు ఒక మధ్యవర్తిగా, ఒక దూతగా ఉంది పనిచేసి పేదవారికి అనే విధంగా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.